కాన్స్టిట్యూన్సీలో కలగట్ల క్లస్టర్లో అదేవిధంగా బార్లపల్లి క్లస్టర్లో ఇవాళ పోలీసు వాళ్ళే తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి ఎలక్షన్ నడిపిస్తున్నారు. ఆ తెలుగుదేశం నాయకులందరినీ కూడా ఆ పోలింగ్ బూతుల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి వాళ్ళే ఓటింగ్ నడుపుకుంటున్నారు. ఇది చెల్లదు. రేపొద్దున కోర్టుకు పోయి దాన్ని మేము ప్రశ్నిస్తాము. ఈ విధంగా పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఫెయిర్ ఎలక్షన్ జరగడం లేదు. వాళ్ళ తరఫున ఓటర్ లిస్టు ఉంటే కూడా ఓటర్లు కూడా లోపలికి అలౌ చేయడం లేదు. గేట్లు తాళాలు వేసిన వైఎస్ఆర్ వల్ల పార్లమెంట్లో బయటకు దూకుతున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ చెల్లదు. దీన్ని మళ్ళీ బై ఎలక్షన్ ఇవ్వాలని మేము హైకోర్టులో పిటిషన్ చేస్తాం. దీనిపైన పార్టీ ఎప్పుడు బహిష్కరించలేదు. వీళ్ళని కాడ చేయండి అని చెప్పారు. అంతేగాని బహిష్కరించమని వాళ్ళు ఏమి మాకు పార్టీ ఆదేశాలు లేవు. వీళ్ళు పోలీసు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అది ప్రచారం చేస్తున్నారు తప్ప మా వాళ్ళు బహిష్కరిస్తామని ఎవరు చెప్పలేదు. చాలా చోట్ల నోటీస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. తర్వాత పోలీసు వాళ్ళు కేసులు లేవని క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడానికి సతాయిస్తున్నారు. ప్రతి చోట ఇట్లా జరుగుతూ ఉంది. ఇవాళ అసలు తెలుగుదేశం వాళ్ళు గేట్లకు తాళాలు వేసుకొని హై స్కూల్కి లోపల వాళ్ళే ఎలక్షన్ అనుకుంటున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు పార్లమెంట్లో బయట లోనికి వదలడం లేదు. అసలు క్యాండిడేట్లు కూడా లోకి రానికి కూడా నామినేషన్ లేకుండా ఇవాళ అడ్డకి కల్పిస్తారు పోలీసులు, తర్వాత తెలుగుదేశం నాయకులు కలిసి. కాబట్టి దీనిపైన మేము అప్పీల్ పోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.